నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక రైడ్ నిర్వహించారు. ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వేటపాలెం ఎస్ఐ జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించగా పోలీస్ సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించి రైడ్ లో పాల్గొన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగే వాళ్ళకి దాదాపు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు చనిపోతున్నారు. బైక్ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది. తగ్గించడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల కంపల్సరీ హెల్మెట్ అనేది వాడాలి. దాదాపు ఇక్కడ అరగంట వెయిట్ చేస్తున్నాను. ఒక్కతను కూడా హెల్మెట్ పెట్టుకున్న ఎవరు కనపడలేదు. ఇతను అక్కడే కనిపించదు. ఇప్పుడు ఒక అరగంట నుంచి గంటలో వెయిట్ చేస్తుంది. ఎవరైనా పబ్లిక్ అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇన్స్పిరేషన్ ఉన్నాడు కాబట్టి అతను కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మన కోసం మన పిల్లలు భార్య తల్లిదండ్రులు అన్నీ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం హెల్మెట్ వాడాలి. అందుకని కంపల్సరీ మీరందరూ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. మీకందరూ చెప్పడం కోసమే మా డిపార్ట్మెంట్లో ముందుగా మేమే స్టార్ట్ చేస్తున్నాం. మా ఎస్పీ గారు డిఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా మేము వాడిన తర్వాత పబ్లిక్లో తీసుకెళ్ళాలి. దీన్ని ఇంకా ఉండే కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడడానికి రకరకాల పెడతారు కండిషన్స్ కూడా. ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని ఖచ్చితంగా పెడతారు. ఈ జిల్లాలో ఎస్పీ గారు తొందరగా స్టార్ట్ చేస్తారు. ఇంకా ముందుగా మీకు అవగాహన కల్పించడానికి మేము ముందుగా వాడి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడతామంటే అరే తెలుసుకొని మీరంతా వాడతారంటే ప్రజలు ఉంటాం కదా ఇక్కడ దాకా వెళ్తామంటారు. యాక్సిడెంట్ అనేది లాంగ్ ఒక నుంచి విజయవాడ దాకా పోతే జరుగుతుంది. బాపట్ల జిల్లా చీడలలో సర్దార్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురుల త్యాగాలను స్మరిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వసంతరావు, ఎన్ బాబురావు, గోశాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి. ఆయన సమాజం బాగు కోసం ఒక స్ఫూర్తితో పోరాడి చనిపోయిన వీరయోధుడు. ఆయన స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఈ మాఫియాలకి వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మిగతా ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పని కోరుతూ ఈరోజు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని కోరుతూ ఈ సంఘాలన్నీ కూడా భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ డ్రగ్స్ని అరికట్టాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. యువత ఈరోజు విద్యార్థి స్వాతంత్ర పోరాటంలో జలియన్వాలా బాగ్
జరిగినటువంటి ఘటనకి ఆ రోజున ఏదైతే బ్రిటిష్ వాడి మీద కక్ష తీర్చుకోవాలనుకున్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఆ రోజున పెద్ద ఎత్తున బ్రిటిష్ పార్లమెంట్ల మీద బాంబు దాడి చేసి ఆ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి భారతదేశ స్వతంత్రానికి సిద్ధించుకోవడానికి స్వతంత్ర పోరాటం కోసం ఆ రోజునటువంటి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఆ రకంగా స్ఫూర్తిని తీసుకుని ఈ రోజున ఏదైతే గంజాయి, డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్న సంగతి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అదే రకంగా అదే స్ఫూర్తితో ప్రజానాట్య మండలి కళాకారుడు పెన్సిలయ్య అలాగే ఎస్ఎఫ్ఐ లో పనిచేస్తూ ఆ రకంగా పచ్చి రొట్టె రైతులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని బాపట్ల డివిజన్ ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం స్థానిక కర్లపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసారాన్ని రక్షించడానికి ఇది మంచి ప్రయోజనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్పీలు రవిశంకర్ రెడ్డి, భవానీ, నందిని, దివ్య, వాసంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన బాపట్ల జిల్లాలో బాపట్ల డివిజన్ కర్లపాలెం మండలంలో రైతులందరికీ తెలియజేయమైంది ఏమనగా, నా పేరు శ్రీకాంత్, నేను బాపట్ల డివిజన్లో మాస్టర్ ట్రైనర్ ఎంటీగా పనిచేస్తున్నాను. అయితే మన కర్లపాలెం మండలం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి తెలియజేయదు ఏమనగా, ఇప్పుడు మనము ఖరీఫ్లో వరి పంట వేస్తాము, రబీలో మినుము లేదా పెసర ఏదైనా పంటలు వేస్తాము. తర్వాత భూమి అన్నది ఖాళీగా వదిలేయకుండా మన సూర్యరశ్మి ఏదైతే ఉందో అది భూమి మీద పడి మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోకుండా మనం ఎక్కువ శాతం రైతులు చెప్పేది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువుల్ని అందరూ కూడా వేయాలని చెప్తున్నాము. అయితే ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే మనము జీలుగా, పిల్లి పెసర, జనుము ఈ 3 రకాలే కాకుండా మన ప్రకృతి వ్యవసాయం ఏబిసిఎన్ఎఫ్ తరఫున ఒక 15 రకాల నుంచి 20 రకాల వరకు విత్తనాలు ఎకరానికి 15 కేజీలు చొప్పున మేము కిట్స్ అన్నవి ఈ వారంలో తయారు చేసి మనకు అందుబాటులో ఉంచుతాము. కావాల్సిన రైతులందరూ కూడా ఈ విత్తనాలను తీసుకెళ్లి మీరు పొలాల్లో ఈ పచ్చి రొట్టె అనేది వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎవరికైతే బోర్ ఫెసిలిటీస్, నీటి పారుదల ఉన్న బోర్లు ఉన్నాయో వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎక్కడైతే నీటి వసతి లేని చోట పెరిటైజేషన్ అంటే విత్తన గుళికల్లాగా మనము చక్కగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఒక కోటింగ్ బంకమట్టి పొడి, ఒక కోటింగ్ ఘనజీవామృతము, ఒక కోటింగ్ బూడిద అట్లా చక్కగా బొచ్చి తీసుకుని చక్కగా మనం విత్తన గుళికల్లాగా తయారు చేసుకుని ఆ విత్తనాన్ని మనం భూమిలో కనుక జల్లేసి వదిలేస్తే మన అప్పుడప్పుడు పడే తొలక చినుకులు ఆ వర్షానికి ఆటోమేటిక్గా ఇవి మొలకెత్తుతాయి అన్నమాట. సో ఈ రైతులు కావాల్సిన ఈ విత్తనాలన్నీ కూడా కావాల్సిన వాళ్ళు మీరు సంప్రదిస్తే మన మండలంలో మన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఐసీఆర్పీలు అందరి దగ్గర కూడా కిట్స్ ఉంటాయి. అవి మీ అందరికీ కూడా గ్రామాల్లో మీకు చెప్తారు. సో తీసుకుని అందరూ వేసుకోవాల్సిందిగా, భూమిని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మీ శ్రీకాంత్, ధన్యవాదాలండి. సమాజ అభివృద్ధిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామ ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మంగళవారం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో బాపట్ల ఉమెన్స్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవా కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ యమబిందు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక టీచర్ ఉండి 6గురికి ఒక్కొక్క సబ్జెక్టు 4 సబ్జెక్టులు అనుకోండి, 20 సబ్జెక్టులు చెప్పాలి రోజుకి. చెప్పగలరా? అదే క్లాస్కి ఒక టీచర్ ఉంటే చక్కగా ఒక సబ్జెక్ట్ పంచుకుంటారు, ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ చెప్తారు. అందుకని మన ఈ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఉద్యోగాలు బలోపేతం చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే. కాబట్టి మీరు ఎటు వచ్చారు కాబట్టి క్యాంపెయిన్ ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని చెప్పేసి వాయించండి. ఈ తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ మీద తర్వాత సేఫ్టీ మీద చెప్పారు. సరే నేను వస్తామని చెప్పారు. యాక్చువల్గా అయితే మేము ఎగ్జామినేషన్స్ డ్యూటీలో ఉంటాం కాబట్టి సరే ఈరోజు ఎటు లేదుగా వస్తామని చెప్పాను కాబట్టి ఈరోజు మీ గురించి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినందుకు మీ అందరూ కూడా మా మండలం తరఫున ధన్యవాదాలు. మరి ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎట్లా ఉందనేది పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు మార్పు ఎంత ఉందని కూడా మీరు చూస్తున్నారు కదా. మరి
ఆకాశంలో కూడా వెళ్తున్నాం మనం ఆడవాళ్ళం. ఎవరు వెళ్ళారు? సునీత విలియమ్స్. అట్లానే సమాజ సేవలో మనకు మదర్ తెరీసా కావచ్చు, రాజకీయంగా ఎందరో మంది ఉన్నారు, సరోజినీ నాయుడు కావచ్చు, లేకపోతే ఇందిరా గాంధీ, ఇట్లా అప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఇట్లా ఎంతో మంది అనేక రంగాల్లో కూడా మనం ముందుకు వస్తున్నాము. మన స్కూల్స్ లో కూడా మనం ఎంతో అదృష్టవంతం అయ్యేవాళ్ళం. ఎందుకంటే చదివే రంగం ఎడ్యుకేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో చూడండి ఎంత శాతం బాయ్స్ ఉంటున్నారు, ఎంత శాతం గర్ల్స్ ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తున్నారు, చక్కగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు, చక్కగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు కదా. మీరు గమనించండి, ప్రైవేట్ స్కూల్స్ లో మీకు ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. గవర్నమెంట్ లో మీకు ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఆన్లైన్ లో ఇప్పుడైతే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు ఎవరైతే తగ్గిపోతారో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి క్వాలిఫై అని చెప్తారు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి క్వాలిఫై కాని వాళ్ళు మాత్రమే మిగిలిన స్కూల్స్కి వెళ్ళి చెప్తారు. మరి బాపట్ల జిల్లా చీరాలలో సిపిఐ జాతీయ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు టిడ్కో ఇళ్లు ఇవ్వాలంటూ, అదేవిధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పట్టణాల్లో 2 గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది పేద ప్రజలకి. ఇంటి నివేశన స్థలాలు లేనటువంటి వాళ్ళకి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి నమ్మబలిసింది. అంతేకాదు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ నవంబరు 24 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక వందల మంది వినతి పత్రాలు ఇంటి నివేశన స్థలాల కొరకు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అనేక మంది ఇంటి నివేశన స్థలాల కొరకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ స్త్రీలు, పురుషులు అందరూ కూడా దాదాపు 2 సంవత్సరాల కిందట ఇంటి నిర్మాణానికి, ఇంటి నివేశన స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. మేము అనేక మార్లు ఎంఆర్ఓ గారిని కలిశాం, ఆర్డీఓ గారిని కలిశాం. ఇచ్చినటువంటి అప్లికేషన్లు కొంతమంది ఎంక్వైరీ జరిగింది, కొంతమందికి ఎంక్వైరీ జరపలేదు. మీరు వెంటనే ఎంక్వైరీ జరిపి అర్హులైన నిరుపేదలందరూ లిస్టు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరితే, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఈ లిస్టులు ఇవ్వడానికి వీలు పడదు, మేమందరం ఎంక్వైరీ చేసామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి స్త్రీలలో, మహిళల్లో ఎంతో మంది మా ఇంటికి రాలేదు, మమ్మల్ని విచారణ జరపలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు, సామాజిక పెన్షన్లు, రేషన్ కార్డులు, అద్దె ఇళ్లలో ఉండే వారికి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని బాపట్ల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని, ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు హామీని నిలబెట్టుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సైట్ ఓపెన్ కాగానే మా పేర్లు ఎక్కించి, మా వీళ్ళందరి పేర్లు అందరూ ఎక్కించి వాళ్ళకి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పింఛన్లో గత 4 సంవత్సరాల నుంచి రెడీ. సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో
టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 దఫాలుగా సచివాలయం, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరికి 4 దఫాలుగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వకపోతే పింఛన్లు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో 4 సార్లుగా 5 సార్లుగా ఇస్తే కనీసం ఎంతమంది అర్హులు ఉన్నారు, వీళ్ళు అర్హులు కాదా అని చెప్పి కనీసం నిర్ధారణ కూడా చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ రోజున లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకుంటే టీడీపీ గవర్నమెంట్ క్యాబినెట్ వేసి అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది కానీ అమలుకి ఇంతవరకు నోచుకోవాలా. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆడబిడ్డ నిధి కింద బాపట్ల శాసనసభ్యులు వేగిసిన నరేంద్రరాజు సహాయ సహకారాలతో నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నొందాయిపాలెం గ్రామంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్లపాండ మండల పరిషత్ నిధుల నుండి 2,50,000 రూపాయలతో ప్రజల దాహర్తి తీర్చడం కోసం చేతి పంపులు ఏర్పాటు చేసినట్లు ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. సంతోషం కదా, ఓన్గా వేస్తారు కదా మీకు. ఇప్పుడంటే మోటార్ వేసినప్పుడు తెచ్చుకోవాలి నీళ్ళు. ఇప్పుడంటే మనం దాన్ని వేసినప్పుడే ఇంటి దగ్గర పంపుతుంది కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సంతోషమేగా. కుటుంబ నీళ్లు రావాలి, కొట్టండి, బాగా రావాలి, కొట్టండి. వాడుకుంటున్నారా పిల్లలు? బాగున్నాయి, వాటర్ స్వీట్గా ఉన్నాయా? చాలా బాగుంది. వాడుకుంటున్నారా పిల్లలు? ఓకే, దగ్గరికి రండి. నుంచమ్మా, ఇక్కడే నుంచో. ఈరోజు కర్లపాలెం మండలం కొత్తనందాపాలెం గ్రామంలో మరి గౌరవ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ గారి సహకారంతో గ్రామంలో నిరుపేదలకు కానీ ఇలా పబ్లిక్ ప్లేసుల్లో కానీ మరి మంచినీటి సౌకర్యం కోసం చేతి పంపులు వేయటం జరిగింది. మరి వాటిని మరి పరిశీలించడం కోసం ఎప్పటికప్పుడు సరైన సూచనలు, సలహాలు ఇస్తూ ఏ విధంగా ఎంత పటిష్టంగా వేయాలి, ఎలాంటి నాణ్యమైన పంపులు వేయాలనే అన్ని విధాలుగా మరి సూచనలు ఇస్తున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరి ఏఈ మంజూర్ భాషా గారు కూడా ఈరోజు రావటం, పంపులను చెక్ చేయటం, ప్రతి ఇంటింటికి తిరిగి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర కంటి వైద్యశాల పెదకాకాని గుంటూరు వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ వైద్య శిబిరం నిర్వహించారు. అమృతలూరు పిహెచ్సి డాక్టర్లు ఎస్ వెంకటలక్ష్మి, శృతి మౌనికల పర్యవేక్షణలో ఆప్టోమెట్రిస్ట్ థామస్ కంటి పరీక్షలు చేశారు. 78 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 14 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయాలని, 9 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. శుక్లాలకి క్యాంప్ నిర్వహించడం అనేది శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకి
శుక్లాల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగానే ఆపరేషన్ చేయడానికి శంకర్ హాస్పిటల్ ఎన్నో ఆపరేషన్ చేసింది. అందులో భాగంగా అమృతలూరులోని విలేజ్లోని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఓపీ వచ్చేసి 78 ఓపీ అయిందండి. అలాగే శుక్లాలకి సెలెక్ట్ అయిన వాళ్ళలో సుమారు ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో ఆపరేషన్కి వచ్చే వాళ్ళు 14 మంది ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళలో కూడా కళ్ళజోడు పరీక్ష చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 9 మంది 10 మంది దాకా అలా అయ్యారు. తర్వాత వీళ్ళకి 14 మందికి మనం కాల్ చేసి వీళ్ళని మా హాస్పిటల్ వెహికల్లోనే ఆపరేషన్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేసి కంట్లో ఐబోయిల్ అద్దం వేసి వాళ్ళకు ఉచితంగా భోజన సదుపాయం అన్నీ కలిగించి మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్ అయిన తర్వాత వీళ్ళకి మన అమృతలూరులోనే ఎక్కడైతే క్యాంప్ జరిగిందో అక్కడే వదిలిపెట్టడం జరిగింది సురక్షితంగా. అదేవిధంగా ఆపరేషన్ అయిన తర్వాత వీళ్ళకి జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంగళవారం జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం డిఆర్ఎస్ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు టి మాధవరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే బాపట్ల, చీరాల, పర్చూరు, వేమూరు నియోజకవర్గాల శాసనసభ్యులు వేగసర నరేంద్రవరమరాజు, ఎం కొండయ్య, సాంబశివరావు, నక్క ఆనందబాబు హాజరయ్యారు. కొలుసు పార్థసారథి గారికి, గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ అనగాని సత్యప్రసాద్, మనము ఈరోజు ప్రత్యేకంగా అజెండా ఐటమ్ గా తీసుకున్నాము. ప్రత్యేకంగా జిల్లాని ముఖ్యమంత్రి గారు ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు కలెక్టర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న జిల్లా అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానివ్వండి, అగ్రికల్చర్ గ్రోత్ లో కానివ్వండి, నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి అగ్రికల్చర్ ఈరోజు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు కానివ్వండి, లేకపోతే సీజనల్ సమస్యలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా అగ్రికల్చర్ గత సంవత్సరం కంటే 58,000 ఎకరాల్లో అదనంగా మనం క్రాప్ అగ్రికల్చర్ చేయగలిగామంటే అది ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఆధారంగా సాధ్యమైందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాను. దానికి కృషి చేసిన అగ్రికల్చర్ శాఖ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ కి ఎప్పుడు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకి అన్ని విధాలా కూడా సహకారాన్ని అందిస్తూ ఈ అగ్రికల్చర్ ని ఎక్కువగా పెంచాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ కానివ్వండి, లేకపోతే క్రాప్ మెకనైజేషన్ కానివ్వండి, అగ్రికల్చర్ మెకనైజేషన్ కానివ్వండి, దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. చివరి భూమికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో చివరి భూమికి నీటిని చేర్చే విధంగా, వ్యవసాయానికి నీటిని చేర్చే విధంగా మరి పనులను కూడా చేపట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి రోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆలోచన చేశాం. ఎన్హెచ్ ఎక్కడైతే రాబోయే రోజుల్లో బాపట్ల ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు. పరచూరు మండలం పరచూరు గ్రామంలోని పాత గ్యాస్ ఆఫీస్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల రణబేరి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు బాబు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ ఇంతవరకు కూడా అధ్యక్షుడిని నియమించలేదు అని, అదేవిధంగా సిపిఎస్ ని రద్దు చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లును వెంటనే పరిష్కరించాలని, కరోనా కష్టకాలంలో చనిపోయినటువంటి ఉపాధ్యాయులు పిల్లలను కారుణ్య నియామకం వెంటనే జరిపించి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా కోరారు. నియమించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే, నియమించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే, ప్రకటించాలి అయ్యారు వెంటనే. ఈరోజు చేస్తున్నాము. యూటీఎఫ్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అందరూ కూడా మరి ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే పిఆర్సీ కమిషన్ ఇంతవరకు కూడా అధ్యక్షుడిని నియమించకపోవటం, మరి ప్రభుత్వం వచ్చి
2 ఏళ్లు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భం. మరి 3 సంవత్సరాల క్రితం నియమించాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ ని ఇంతవరకు కనీసం అధ్యక్షుని కూడా నియమించకపోవడం మరి దారుణంగా భావిస్తున్నాం. అదేవిధంగా కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిల్ని ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, అవి కూడా చెల్లించాలని, అదేవిధంగా మరి సిపిఎస్ రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా కోవిడ్ కాలంలో మరి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే మరి వాళ్ళని తీసుకోవాలని, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ మరి ఇంతవరకు కూడా ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ఆ బకాయిలు ఆ విధంగానే ఉండటం, మరి వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నటువంటి వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివాహాలు జరిపించుకోవాలన్నా, ఏదైనా చిన్నపాటి ఒక ఇల్లు నిర్మించుకోవాలన్నా పూర్తిగా వాటి మీదే ఎదురు చూస్తూ మరి వాళ్ళు కాలం చెల్లుతుండగా జరుగుతూ ఉంది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ బాపట్ల పట్టణంలో క్రిస్టియన్ భవన్ నందు జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా బాపట్ల పార్లమెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ ముదిశెట్టి అజయ్ బాబు, ప్రముఖ గాయకులు వేరపల్లి గంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి నూతకి కృష్ణారేఖ, సిఎండిఎఫ్ నేషనల్ ఉమెన్స్ ప్రెసిడెంట్ మల్లెరాజు, క్రిస్టియన్ సేవా సంఘ నేషనల్ ప్రెసిడెంట్ కర్నేటి రవి, ఆర్మీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి బాపట్ల పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ గారు పేర్లు ఒక పేరు గారు బాగుండదని నేను ప్రెసిడెంట్ గారు వారి గౌరవ హోదాను ప్రకటిస్తున్నాను. వారికి ఆదరణ కలగాలని మనందరూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు సమీపించలేని తెలుసుకోవాల్సి వేరే పుత్ర పరివారంతో 700 రూపాయలతో 4 గాలతో కిరాలతో సేవలతో వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవారు పగడాల గారి మొదటి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా కేంద్రంలో ఈ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నటువంటి దారిలో అత్యంత కిరాతకంగా చంపబడినటువంటి విషయం క్రైస్తవ ప్రపంచం అందరికీ తెలిసిందే, మిగిలినటువంటి మత సమాజాలు కూడా చూసే. అయినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహాకూటమికి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఉద్దేశపూర్వకంగా అంత గొప్ప దైవజనుడిని త్రాగుబోతు అని ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ వేదికల మీద. దాన్ని మేము ఖండిస్తాము. ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వేదిక మీద నుంచి ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా మహాకూటమి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీరన్నట్లుగా ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లోనే చనిపోతే ఆయన తలకు జావా కంపెనీకి సంబంధించిన హెల్మెట్ ఉంది, తల ఎలా పగిలింది, పెట్టిన హెల్మెట్ పెట్టినట్లే ఉండగానే అని అడుగుతున్నాను నేను. దీనికి సమాధానం చెప్పాలి. రెండో విషయం, మీరన్నట్లుగా ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్న దారిలో అనేక మద్యం దుకాణాల దగ్గర ఆగి మందు కొనుక్కొని తాగినట్లుగా మీరు చూపిస్తున్న ఫుటేజ్లు వాస్తవం అయితే, పోస్ట్ మార్టం జరిగినప్పుడు అటాప్సీ రిపోర్ట్ లో ఆయన కడుపులో అసలు మందే లేదు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది. దానికి మీరు ఏం సమాధానం చెబుతారు అని నేను అడగాలనుకుంటున్నాను. మూడో విషయం, మనిషి యాక్సిడెంట్ అయి ఒకవేళ పడిపోయి రోడ్డు పక్కన పడ్డమాటే వాస్తవం అయితే, ఆయన అధికారుల దగ్గర నుంచి నడినెత్తి వరకు ఆయన తోలుతున్న బుల్లెట్ బండి ఆయన మీద ఎవరు పెట్టారు అని మేము అడగాలనుకుంటున్నాం. నాలుగో విషయం, ప్రవీణ్ పగడాల గారి తొడ మీద ఒక గాయం, కాలిన గాయం, గట్టిగా తగిలినటువంటి గాయాన్ని చూపించారు. మేమేమంటున్నామంటే, ఆయన ఒంటి మీద ఉండే ప్యాంట్ కాలకుండా లోపల ఉన్న చర్మం ఏ రకంగా కాలింది అని చెప్పి మేము అడగాలనుకుంటున్నాం. ఐదో విషయం, ప్రవీణ్ పగడాల గారిది ఒకవేళ సాధారణ యాక్సిడెంట్ అయితే వారింటి దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు, ల్యాప్టాప్లు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.
నేను వాళ్ళు చెప్తున్నా, క్రైస్తవ సమాజానికి గొంతుగా క్రైస్తవ సంఘం పక్షాన పోరాడుతున్నటువంటి ఆ దైవజనుడిని ఒక్కడిని చంపి క్రైస్తవులందరినీ సువార్త చేయకుండా భయపెట్టాలి అని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి పట్టణం యూట్యూబ్ లో వీడియో చూసి వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తో గృహ ఉపకరణాలు ఉపయోగపడే స్టవ్ ఆవిష్కరించిన వెల్డింగ్ షాప్ రమణ ప్రస్తుతం ఉన్న గ్యాస్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇంటిలో ఆడవారి సమస్యను గమనించి వేస్ట్ ఆయిల్ తో మండించే పొయ్యి తయారు చేసిన రమణ ఇప్పుడు ఉన్న గ్యాస్ సమస్యకు ఈ ఆవిష్కరణను అద్భుతంగా అభివర్ణిస్తుంది అంటున్న పల్నాడు ప్రజలు. ప్రస్తుతం చిన్నకారు వ్యాపారస్తులు సైతం గ్యాస్ సమస్యతో ఇబ్బందులకు ఈ ఆవిష్కరణ చెక్ పెడుతుందని చెప్పవచ్చు. సైడా మాది దాచేపల్లి మండలం, దాచేపల్లి గ్రామం. నేను వెల్డింగ్ షాప్ రమణ అంటారు నన్ను. ఇక్కడ షాపుల్లో గ్యాస్ కొరత ఉంది కాబట్టి దానికి వినియోగంగా ఇంజిన్ ఆయిల్తో ఒక స్టవ్ని తయారు చేశాము. యూట్యూబ్లో చూసి దాన్ని చేశాం కాబట్టి అందరికీ హోటలు, బోండా బజ్జీ వేసుకునే వాళ్ళకి, పూరి చపాతీ, ఇక ప్రతి పానీపూరి వాళ్ళకి, జిలేబీ దుకాణాలకి అందరికీ ఇది ఉపయోగంగా ఉంది అని చెప్పి వాళ్ళే ప్రస్తావించారు మాకు. దాని నిమిత్తం మాకు దగ్గర 150 స్టవ్లు ఆర్డర్గా వచ్చాయి. వాటిని ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఇంకా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. రండి, మీకు ఎన్నైనా సరే మేము అందిగలుగుతాము. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెదకూరుపాడు మండలం తాళ్లూరులో ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గారపాడులో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ గారి ఆశయమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. మనం ఏదైనా ఉత్పత్తి తయారు చేసుకుంటే మీకు ఆ డబ్బులు వచ్చేలాగా మనం కావాలని చేస్తున్నాం. ఆ ఉత్పత్తి తయారు చేసిన విధానాన్ని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో అనేటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూసుకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి దాంట్లో కూడా అవకాశం ఉంది. ఆ అవకాశాలు చేయించుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వినియోగాలలో మీరు ముందుకు రావాలి. మీరు ముందు వచ్చి అవకాశాన్ని తీసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం కాకుండా బ్యాంకు రుణాలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎంఎస్ఎంఈ లోన్స్ గత 2 సంవత్సరాల్లో 4,000 కోట్లు ఇచ్చి 8,000 కోట్లు పోయింది. అంటే లోన్స్ ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకర్స్ కి లోన్ ఇవ్వడం కూడా చెప్పడం జరుగుతాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనే మంచి సదుద్దేశంతో ఇది రూపొందించడం జరిగింది. దాని గురించి ఇందాకే శివశంకర్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సరైన పద్ధతిలో కరెక్ట్ గా చెప్పారు. మనం దేనికోసం లోన్ తీసుకున్నామో దాన్ని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకునేటప్పుడే దానికి సార్థకత ఉంది. ఈ ప్రోగ్రామ్ కి యువత పెద్ద ఎత్తున వచ్చినా కూడా యువతని సెకండ్ ఇంపార్టెన్స్ ఇచ్చి
ఫస్ట్ ఇంపార్టెన్స్ గా మహిళలకి ఈ సభకి ముందు అవకాశం ఇవ్వడం జరిగింది. పక్కన యువత కూడా ఎంతో మంది స్త్రీలు చూస్తా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ముందుగా మనకి ఒక 50 ఎకరాలు కేటాయించి ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయడం కోసం కేటాయించినందుకు ముందుగా మంత్రి గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభాముఖంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కారంపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి ప్రజా సమస్యలు తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశించి మచ్చర నియోజకవర్గ కార్యదర్శి మేకపోతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పేదలకు పల్లెటూరులో 3 సెంట్ల పట్టాల్లో 2 సెంట్లు నివాస స్థలాలు ఇస్తామని, అలాగే వాటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగిందని, చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా సరే పేద ప్రజానికానికి పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు నివాస స్థలాలు ఇచ్చి వాటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నామని ఆయన అన్నారు. అలాగే పేదలకు సాగు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. ఈరోజు పేదవారి ఇళ్ల స్థలాల కోసం సిపిఐ పోరుబాట కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని మండల ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కారంపూడి మండలం కారంపూడి తహసీల్దార్ గారి ఆఫీసు దగ్గరికి రావటం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు లాస్ట్ గవర్నమెంట్లో పట్టణాల్లో చెంటు, పల్లెటూరులో చెంటున్నారా ఇంటి స్థలాలు ఇస్తే అవి ఎందుకు సరిపోదు, ఒక ఉన్నవాడి బాత్రూమ్ అంతా వెడల్పు కూడా ఉండవు కాబట్టి మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వీళ్ళు గెలవటం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఈ రోజుకి ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు పంచలేదు. మొన్న ఉగాదికి 2 డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన కారంపూడి మండల ఆఫీస్ వద్ద ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. మరి దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. మీకు ప్రతి పేదవాడికి, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, అలాగే 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరికి కూడా మరి పెన్షన్ ఇస్తామని చెప్పేసి, అలాగే సాగు భూములు, భూమి లేని నిరుపేదలకు సాగు భూములు ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అలాగే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేశారు. మరి 1500 వాగ్దానం ఎడిపోయింది, ఇళ్ల నిర్మాణాలు ఎడిపోయినాయి, అలాగే పెన్షన్లు ఇంతవరకు ఒక పెన్షన్ వదలలేదు. 2.5 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, పూర్వ ప్రభుత్వం వచ్చి. మరి ఇవన్నీ చేయకుండా సంక్షేమ పథకాలు మేము అట్ట చేస్తున్నాము, ఇటు చేస్తున్నాం అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.